మదర్ తెరిసా పేరు వినగానే మానవతా ప్రయత్నాలు, కుష్ఠులకు చికిత్స చేయడం, పేదవాళ్ళ ఇంట్లో భోజనం, వాళ్ళ చదువులు, పేదవాళ్ల కోసం చారిటీస్, ప్రేమ చూపడం, ఇదంతా మన మైండ్ లోకి వస్తుంది. ఆమెకి 1979లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. 1929లో ఇండియాకు వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత అంటే 1931లో ఒక చర్చ్ లో నన్ గా మారి కోల్కతాలోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో టీచర్ గా బాధ్యతలు చేపట్టింది. 1950లో తను సొంతంగా ద మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే పేరుతో ఒక క్రిస్టియన్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ను స్థాపించింది. తొందరలోనే మంచి పేరు సంపాదించింది. దానివల్ల ప్రపంచంలోనే తన పేరు ప్రసిద్ధైంది. ఆమెకు పేరు రావడమే కాదు, ఆమె యొక్క సంస్థ బ్రాంచులు కూడా విస్తరించసాగాయి. తాను తన నిస్వార్థ శ్రద్ధ, కరుణ, సామాన్య, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే స్వభావంతో మొత్తం ప్రపంచం మనసును గెలుచుకుంది. అలాగే మనం కూడా ఎప్పుడూ ఈ స్వభావాన్ని గుర్తుపెట్టుకున్నాం. ఇంకా పేదవాళ్లకు సాయం చేసే కథల్ని చరిత్రగా విన్నాం. సరే, మరి ఈ చరిత్ర పూర్తిగా నిజమేనా? ఒకవైపే చూసిన మనం ఇంకోవైపు చూడలేకపోయామా? ఆమె నిజ స్వరూపం తన ఇంటి వాళ్లే, అంటే తన మిషనరీస్ ఆఫ్ చారిటీ వాళ్లే బయటపెట్టారు. మదర్ తెరిసా ప్రపంచానికి చూపించడం కోసం మాత్రమే పేదవాళ్లకు సహాయం చేసిందని స్పష్టంగా చెప్పారు. నిజానికి వాళ్లకు ఏ సహాయం చేయదు. అసలు ఆమె వేలాది పేదవాళ్ల చావుకు కారణమైంది. ఈ స్టేట్మెంట్ కు ఐ విట్నెస్ మదర్ తెరిసాకి చెందిన మిషనరీస్ ఆఫ్ చారిటీ మెంబర్ డాక్టర్ అరూప్ చటర్జీ. ఈయన ఇండియన్ అయినప్పటికీ ఇండియాలో ఉండేవాడు కాదు. యూకేలో తన మెడికల్ స్టడీస్ పూర్తి చేయడానికి ముందు తను కోల్కతాలోని మురికి వాడలకు వెళ్లి వృద్ధులు, పేదవాళ్లకు వాలంటరీ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆలోచించి తిరిగి మళ్లీ ఇండియాకు వచ్చాడు. అతను రోడ్లపై పడి ఉన్న వృద్ధులకు, పేదవాళ్లకు మెడికల్ ట్రీట్మెంట్ చేస్తుంటే అతను అక్కడ మిషనరీస్ ఆఫ్ చారిటీకి చెందిన ఒక సిస్టర్ గాని నన్ని కానీ చూడలేదని చెప్పాడు. అతనికి అనుమానం వచ్చి ఈ మిషనరీస్ పై ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడు. ఇన్వెస్టిగేషన్ సమయంలో అతను ఏదైతే చూశాడో అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఒక్క రోజు కూడా ఉండలేకపోయాడు. అతను తన లగేజ్ సర్దుకుని యూకేకి వెళ్లిపోయాడు. ఎప్పుడైతే అతను యూకేకి వెళ్లిపోయాడో అక్కడ ప్రజలు మదర్ తెరిసాను ఎక్కువగా గౌరవించడం చూశారు. ఆవిడ పేదవాళ్ల పట్ల చూపే ప్రేమ గురించి అన్ని చోట్ల చర్చలు జరిగేవి. ప్రజలందరికీ నిజాన్ని చెప్పడం కోసం వాళ్ల కళ్లకు ఉన్న అబద్ధపు గంతలు విప్పడానికి తాను కోల్కతాలో చూసింది అంతా బ్రిటిష్ టెలివిజన్ నెట్వర్క్ ఛానల్ 4 న్యూస్ అనలిస్ట్ క్రిస్టఫర్ హిచెన్స్ కు చెప్పాడు. క్రిస్టఫర్ ఈ వ్యక్తి డాక్టర్ అరూప్ చెప్పిన మదర్ తెరిసా చేసే చీకటి పనులపై హెల్స్ ఏంజల్ అనే డాక్యుమెంటరీ తయారు చేశాడు. అంతేకాదు అతన్ని ఇప్పటి వరకు మదర్ తెరిసాకు అతిపెద్ద క్రిటిక్ అని కూడా అంటారు. డాక్యుమెంటరీ చూసిన తర్వాత మదర్ తెరిసాను చూసే విధానమే మారిపోయింది. ఎందుకంటే డాక్యుమెంటరీ ప్రకారం ఆ మిషనరీలలో చాలా రకాల చిత్రహింసలు, భరించలేని పనులు కూడా జరిగేవి. అవి అందరి దృష్టికి రాలేదు. ఎందుకంటే అవన్నీ మదర్ తెరిసా కనుసన్నల్లోనే జరిగేవి. ఇక్కడ అందరికీ తగిలిన అతిపెద్ద షాక్ ఏంటంటే అది అక్కడి హాస్పిటల్లో ఒక నీడిల్ను పేషెంట్ చికిత్స కోసం మళ్లీ తిరిగి వాడుతూ ఉండేవారు. అయితే హాస్పిటల్లోనే అత్యధికంగా HIV, AIDS ఉన్న పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు ముందే ఇంపేర్డ్ ఇమ్యూన్ సిస్టమ్స్ తో ఉన్నారు. వీళ్ళ దుష్ప్రవర్తన వల్ల ఎంతమంది వేరే పేషెంట్స్ కి ఇంజెక్ట్ చేసి HIV పేషెంట్స్ గా మార్చారో ఇక మీరే ఆలోచించండి. ఈ వాడిన నీడిల్స్ వల్ల రోగాలు ఏ దశకు వ్యాపించాయో ఎవరికీ తెలియదు. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోగులకు అసలు చికిత్స జరగలేదు. ఎందుకంటే ఆ హాస్పిటల్లో ఏ ఒక్క డాక్టర్ గానీ నర్స్ గానీ మెడికల్ ట్రైనింగ్ తీసుకోలేదు. ఎవరైనా డాక్టర్స్, నర్స్ వాలంటరీ సహాయం చేయడానికి వస్తే అప్పుడు కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అర్హతను చూసేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఈ విషయం జర్నలిస్ట్ డొనాల్డ్ మికిన్సే తెలియగానే అతను డాక్టర్లా వేషం మార్చుకుని అక్కడికి వెళ్ళాడు. అయితే అతని బ్యాక్గ్రౌండ్ గానీ అర్హతలు గానీ ఏమీ చెక్ చేయలేదు. అలా డొనాల్డ్ మదర్ తెరిసా మిషనరీస్ లో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని తెలిసేలా చేయడమే కాకుండా అతనికి మదర్ తెరిసా కనుసన్నల్లో జరిగే చైల్డ్ అబ్యూజ్ గురించి కూడా తెలిసింది. అక్కడ చైల్డ్ అబ్యూజ్ కూడా జరుగుతుందని బయటపెట్టాడు. డొనాల్డ్ చెప్పిన ప్రకారం మిషనరీస్ లో మతి స్థిమితం లేని పిల్లల్ని తాళ్లతో, బట్టలతో కట్టేసి ఉంచుతారు. ఇంకా అతను చెప్పిన దాని ప్రకారం అక్కడ సరిగా శానిటైజేషన్, సరైన బెడ్, సరైన మందులు లేవు. కనీసం సాధారణ పెయిన్ కిల్లర్స్ కూడా అందుబాటులో లేవు. అంతేకాదు అక్కడి పేషెంట్స్ కు వేడి నీళ్లు కూడా దొరకడం లేదు. పేషెంట్స్ హీటర్ గురించి మాట్లాడితే నర్స్ జీసస్ కు అది ఇష్టం ఉండదని చెప్పి వాళ్ళు హీటర్స్ వాడకూడదు అనేవారు. అయితే మదర్ తెరిసా ఇంత దయ లేకుండా ఎందుకుంది? ఆమెకు డబ్బులు ఏమైనా తక్కువ ఉన్నాయా? ఎందుకంటే మదర్ తెరిసాకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎంతో మంది డోనర్స్ $30 మిలియన్ ఫండింగ్ చేస్తూ ఉంటారు. స్టెన్ మ్యాగజైన్ ప్రకారం మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆ మిషనరీస్ సంవత్సరం
సంవత్సర ఆదాయం 100 మిలియన్ల కంటే ఎక్కువ ఉంటుంది. ఆశ్చర్యపోయే విషయం కాదు. ఇంతకన్నా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మదర్ తెరీసాకు నిజమైన ఇన్వెస్టర్స్ తో పాటు క్రిమినల్స్, మోసగాళ్ల నుంచి కూడా ఫండింగ్ వస్తూ ఉండేది. ఉదాహరణకు చార్ల్స్ కీటింగ్ మిషనరీస్ కి 9.41 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చాడు. డొనేషన్ ఇచ్చిన కొంత టైం తర్వాత అతను ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసులో జైలుకి వెళ్ళాడు. షాకింగ్ విషయం ఏంటంటే ఈ విషయం తెలిసినప్పటికీ మదర్ తెరీసా ఆ డబ్బు ఇన్వెస్టర్లకు తిరిగి ఇవ్వలేదు. హైతీ దేశపు నియంత జీన్ క్లౌడ్ డ్వెలియర్ తన దేశపు ప్రజల్ని కనికరం లేకుండా హింసించడంలో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందాడు. అతని నుంచి కూడా కొన్నిసార్లు డొనేషన్ తీసుకుంది. ఇదంతా చాలా తక్కువ. క్వశ్చన్ మోర్ జర్నలిస్ట్ ప్రకారం ఒకవేళ మదర్ తెరీసా తన మరణం కన్నా ముందు వాటికన్ బ్యాంకు నుంచి తన డబ్బు విత్డ్రా చేస్తే వాటికన్ బ్యాంకు పూర్తిగా దివాళా తీసేది. ఎందుకంటే ఆ బ్యాంకు ఎక్కువ క్యాష్ ఉన్న అకౌంట్ మదర్ తెరీసాదే. అయితే మన మదిలో మెదిలే ప్రశ్న, ఇంత డబ్బు వస్తుంటే మదర్ తెరీసా దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టింది? ఇది తెలియటం చాలా కష్టం. ఎందుకంటే ఆ డబ్బు మదర్ తెరీసా ఒక్కతే కాదు, దాంట్లో ఎంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారని చెప్తారు. ఎప్పుడైతే మిషనరీస్ ఆఫ్ చారిటీ బుక్స్ ఆడిటింగ్ జరిగిందో అప్పుడు తెలిసింది ఇండియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ అనుమతితో మిషనరీస్ తమ అమౌంట్స్ ను క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ గా నమోదు చేశారు. అది విచిత్రమైన విషయం. ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఎక్కడి నుండి ఎంత వచ్చిందో ఇండియన్ లా ప్రకారం చారిటీస్ లో డీటెయిల్ గా రాయాలి. మిషనరీస్ ఆఫ్ చారిటీ ఇండియా బ్రాంచ్ ను వదిలేసిన మొత్తం ప్రపంచంలోని ఏ బ్రాంచ్ లో కూడా వాళ్లకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడ ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనే రికార్డు ఎక్కడా దొరకలేదు. పేదలకి మొత్తం డబ్బు ఎందుకు ఇవ్వలేదు? ఒకవేళ ఇచ్చి ఉంటే నిజంగా పేదరికం ఉండేదా? పేదవాళ్లకు మదర్ తెరీసా అవసరం ఎంతుందో అంతకంటే ఎన్నో రెట్లు మదర్ తెరీసాకు వాళ్ళ అవసరం ఉంది. పారాడాక్సికల్లీ తనకు పేరు రావడానికి, వాళ్ళని క్రిస్టియన్లా మార్చడానికి బహుశా మదర్ తెరీసా ఇవన్నీ చేసిందేమో. ఇదంతా డబ్బు కోసం చేసే సాధారణ క్రిస్టియన్ మిషనరీ. కిచెన్స్ డాక్టర్ చటర్జీయే కాకుండా చాలా మంది రిపోర్టర్స్ చెప్పే విషయం ఏంటంటే మిషనరీస్ కు చెందిన సిస్టర్స్ మరియు నన్స్ చనిపోయిన పిల్లల అంతిమ సంస్కారం చేయడానికి ముందు ఫ్రీ టికెట్ టు హెవెన్ అనే పేరుతో వాళ్లను బాప్టైజ్ అంటే వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకోకుండా క్రిస్టియానిటీలోకి మార్చేవారు. మార్పిడి మాత్రమే కాకుండా డబ్బు గురించి మాట్లాడితే తన అన్ని ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, ఆర్ఫనేజ్ హోమ్స్, హాస్పిటల్స్ లో ఉన్న పరిస్థితులు తను సులభంగా మార్చగలదు. కానీ ఆమె అలా చేయలేదు. ఎందుకంటే ఆమె చెప్పిన దాని ప్రకారం పేదరికం అనేది జీసస్ ఇచ్చిన ఒక అందమైన వరం. బాధల వల్ల ప్రపంచానికి మంచి జరుగుతుంది. ఇది వింతగా వినిపిస్తుంది, కానీ ఆమెకు మాత్రం పేదరికం యొక్క అర్థం ఇదే. ఈ కారణం చేతనే పేదవాళ్లకు ఆహారం, బట్టలు, ఇల్లు తప్ప హీటర్, బెడ్ ఇచ్చేది కాదు. దాంతో వాళ్ళు బాధపడి చివరికి చనిపోయేవాళ్ళు. అక్కడ వాళ్ళ సంస్థలో రోగులు భయంకరంగా, అత్యంత అపరిశుభ్రంగా ట్రీట్మెంట్ పొందుతూ ఉంటే, చనిపోతూ ఉంటే అప్పుడే మదర్ తెరీసా కూడా అనారోగ్యం పాలైంది. తన ట్రీట్మెంట్ మాత్రం US లోని పెద్ద హాస్పిటల్లో జరిగేది. ఇదంతా వింటూ ఉంటే విచిత్రంగా అనిపిస్తుంది.